హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాలిని నేచర్ వీడియోస్. ఇక్కడ కనిపిస్తున్న మొక్కలనే నల్ల ఉమ్మెత్త అని పిలుస్తారు. అయితే ఇవి అరుదుగా మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాయి. మనం పురాణాల ప్రకారం ఇవి కేవలం కాశీలో మాత్రమే లభించాయని, వీటిని అక్కడ కొందరు వెళ్ళి తీసుకురావడం ద్వారా వారి ద్వారా ఇంకొకరికి అలా చాలా విస్తరించడం జరిగిందని మన పెద్దలు చెబుతారు. అందుకనే ఇలాంటివి ఈ నల్ల ఉమ్మెత్త మొక్కలు ఎక్కడున్నా సరే అరుదుగా మాత్రం లభిస్తూ పెంచుకుంటూ ఉంటారు. అయితే వీటిని ఇంగ్లీష్‌లో థోర్న్ యాపిల్ అని, అదే సంస్కృతంలో అయితే దత్తూర, ఉన్మెత్త, శివప్రియ అని కూడా పిలుస్తారు. అయితే ఈ చెట్టు పువ్వులు శివుడికి అత్యంత ప్రీతికరమైనవి. ఈ పువ్వులతో శివుడిని పూజిస్తే చాలా పుణ్యం లభిస్తుందని మన పెద్దలు చెబుతారు. అయితే వీటిని ఓన్లీ పూజించడమే కాకుండా మన ఇంటి ముందు వీటిని నాటుకుంటే నరదిష్టి అనేది తగలకుండా ఉంటుందని మన పెద్దవాళ్ళు నమ్మేవారు. నరుడి చూపుకి లేదా నరగోలకి నల్లరాయి బద్దలైపోతుందని సామెత మనం అందరం వినే ఉంటాం. అంటే నరదిష్టి, నరగోల ఎంత తీవ్రంగా ఉంటుందనేది మన పెద్దలు పూర్వమే మనకు చెప్పడం జరిగింది. అందుకే ఏ ఇంటికైనా ఎవరికైనా నరదిష్టి, నరగోల తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు. అభివృద్ధి చెందుతున్న ఎంతటి వారైనా పతనమైపోతారు. చాలామంది అందుకనే ఇంటికి, ఇంట్లోని వారికి నరదిష్టి తగలకుండా ఇప్పటికీ కూడా తమ ఇంటి ముందు ఈ నల్ల ఉమ్మెత్త చెట్లను పెంచుకోవడం చూస్తూ ఉంటాం. అందుకనే ఎవరైనా సరే ఈ మొక్కలను ఎక్కడైనా చూస్తే ఇవి గింజలు ఉంటాయి నల్లగా ఉంటూ, ఈ గింజలను తీసుకొని తన ఇంటి ముందు గాని, తన వ్యాపార సంస్థల ముందు వేసుకుంటే చాలా ప్రయోజనం పొందుతారు. అదేవిధంగా వీటికి చాలా ప్రయోజనాలు కూడా మనకి లభిస్తూ ఉంటాయి. ఈ ఆకులని మనం పేస్ట్‌గా రాసుకొని శరీరంపై ఏవైనా చెగ్గడ్లు అలాంటివి ఏమైనా ఉంటే కట్టుకడితే అవి తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే ఎన్ని మందులు వాడినా తగ్గిన మొండు వ్యాధులు సైతం ఈ చెట్టు చిక్కపెడుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా కొన్ని ఉమ్మెత్త ఆకులను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఈ ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి. 100 గ్రాములు నల్ల ఉమ్మెత్త ఆకుల రసానికి 100 గ్రాములు నువ్వుల నూనె కలిపి మిశ్రమంలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని రాసుకుంటే గజ్జి, తామర, దురద, అలర్జీ ఏవైనా ఉంటే అవి తగ్గిపోవడం జరుగుతుంది. ఈ మిశ్రమంనే చర్మంపై రాసుకుంటే అనేక చర్మ వ్యాధుల సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే పేను కొరుకుడుకు కూడా ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఈ ఉమ్మెత్తాకులకు నువ్వుల నూనె రాసి వేడి చేసి శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఉన్న చోట రాసి కట్టుకడితే శరీరంలో పేరుకుపోయి ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అదేవిధంగా సెగ్గడ్లు, గాయాలు, కురుపులు ఉన్న చోట కూడా ఈ ఉమ్మెత్తాకులకు ఆముదాన్ని రాసి వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్టుగా కట్టడం వల్ల ఈ సమస్యలు కూడా తగ్గుతూ ఉంటాయి. ఇలా వేడి చేసిన ఆకులను శరీరంలో నొప్పులు ఉన్న చోట కూడా ఉంచి కట్టుగా కట్టడం వల్ల ఆ నొప్పులు అనేవి తగ్గుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి భూమి మీద ఉన్న ఎన్నో మొక్కల గురించి మీకు మా షాలిని నేచర్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ వివరిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.